ఇక్కడ కంప్లీట్గా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేరుకున్నారు. పబ్లిక్కే రాళ్ళు కొంత తీసుకుని వచ్చి మనం చూసుకుంటే చాలామంది పబ్లిక్ రాళ్ళు తీసుకుని వచ్చి అక్కడి నుంచి వేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ గండిని టెంపరీగా పూడవాలి. సో ఆ యాంగిల్లోనే ఈ రాళ్ళందరినీ తీసుకుని వచ్చి పబ్లిక్ వేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న స్థానికులు ఈ పెద్ద పెద్ద రాళ్ళని గండిని పూడ్చడానికి ఇమీడియట్గా చేస్తున్నారు. ఇప్పుడే జేసీబీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మనం చూసుకుంటే జేసీబీని కూడా అధికారులు తీసుకుని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న స్థానికలుగా ఉన్న ఈ లోకల్గా ఉన్న వీళ్ళందరినీ అయితే తరలించేశారు. వీళ్ళందరినీ కూడా బయట ప్రాంతాలకి తరలించారు. సో జేసీబీతో దాదాపుగా 2 గంటల్లో 2-3 గంటల్లో ఈ ఆహారాన్ని నడిపిస్తాం. ఈ ఆహారాన్ని టెంపరీగా అయితే మేము వీడిని అయితే క్లోజ్ చేయగలం, కానీ కంప్లీట్గా పెద్ద స్థాయిలో ఇది తర్వాత చేయాల్సిన పనే. కానీ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటికి రావడానికి ఏదైతే పోర్టు నుంచి ఉదయం మనం హార్బర్ చూసామో, హార్బర్ దగ్గర నుంచి స్టోన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకొని వస్తున్నాం అనేది చెప్తున్నారు. పబ్లిక్ స్వచ్ఛందంగా మనం చూస్తుంటే చాలా ప్రాంతం నుంచి స్టోన్స్ తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పార్టీలు విభేదాలు అన్నీ పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా స్టోన్స్ తీసుకుని వచ్చి ఇక్కడ వేసే కార్యక్రమంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో మొత్తం కూడా మనం చూసుకుంటే ఎక్కడికక్కడ స్టోన్స్ని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడ వేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే పబ్లిక్ ఇక్కడ లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా తమకున్న బాధలు తమకున్న కష్టాలని చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఎత్తు కావచ్చు, చూడొచ్చు ఎంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఈ తుఫాను సంబంధించిన వాటర్ ఏ విధంగా వస్తుందో కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ఈ గండిని పూడ్చడానికైతే చాలా వరకు కూడా చాలా ప్రయత్నాలు అయితే స్థానికులు పెద్ద పెద్ద రాళ్లతో తీసుకుని వచ్చి ఇక్కడ వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పూర్తిగా ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడారు. తర్వాత స్థానిక కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది ఇంజనీర్లు, స్థానిక నేతలు, పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి 1 గంటలో ఇది పూర్తి చేయాలి. ఇది చేయకపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అనేది చాలా క్లారిటీగా నమ్ముతున్నారు.